ముందు గుయ్యి వెనక నొయ్యి. ఇది ప్రస్తుతం శరద్ పవార్‌కి సంబంధించింది. ఆయన వయసు అయిపోయింది. ఇక ఆయన పార్టీని నడపలేడు ఎన్‌సీపీని. ఆల్రెడీ అజిత్ పవార్ చీల్చేసుకున్నాడు. అజిత్ పవారే ఇంతకుముందు పార్టీని నడిపించాడు. అతనికే లీడ్ ఇస్తే బానే ఉండేది. కానీ తన కూతురికి తన రక్తం పంచుకున్నోళ్ళకి ఇవ్వాలి. తన అన్న కొడుక్కేంటి అన్నటువంటి ఉద్దేశంతో సుప్రియా సూలేని ముందుకు తీసుకొచ్చాడు. పోనీ అజిత్ పవార్‌కి సమానమైనటువంటి అధికారం ఇస్తే ఉండుండేవాడు. కానీ సుప్రియా సూలేకి ఇచ్చేసి అజిత్ పవార్‌ని సాంతం పక్కన పెట్టేటప్పటికి తన కోసం అనేక సార్లు త్యాగాలు చేసినా కూడా ఇట్లా చేస్తాడనేసి ఆయన పార్టీని రెండోసారి చీల్చుకొనొచ్చేసేసి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నాడు. అజిత్ పవార్ ప్లానింగ్ ఏంటి? నెక్స్ట్ బీజేపీ యాంటీనే అవుతాడతను. బీజేపీ నుంచి బయటకొస్తాడు. శరద్ పవార్ మరణం తర్వాతనో, శరద్ పవార్ పార్టీ మూసేస్తేనో జరుగుతది. ఇప్పుడు శరద్ పవార్‌కున్న సమస్య ఏంటి? కాంగ్రెస్‌లో విలీనం చేయాలా? బీజేపీలో విలీనం చేయాలా అని చూసుకుంటున్నాడు. బీజేపీలో విలీనం చేస్తేనేమో ఒక సెక్షన్ ఆఫ్ ఓట్లు ఇంతవరకు శరద్ పవార్‌కి దావూద్ ఇబ్రహీం బ్యాచ్ వల్ల ఓట్లు గాని, పైసలు గాని వచ్చినాయి. అయిపోతాయి. అలా విలీనం చేయకపోతే కాంగ్రెస్‌లో విలీనం చేస్తేనేమో కాంగ్రెస్‌లో ఉన్నటువంటి మహారాష్ట్ర నాయకులు తొక్కేద్దామని చూస్తారు. శతకోట్లింగాల బోడిలింగం కింద అయిపోతుంది. ఇది ప్రస్తుతం ఆయన ముందున్నటువంటి. ఎటో ఒకటి తేల్చుకోవడం మాత్రం రాబోయే 6, 7 నెలల్లో జరిగిపోవచ్చు.